భారత్ పాకిస్తాన్ మధ్య బుర్హన్ వని చిచ్చు రేగింది. ఇస్లామాబాద్లోని భారత హైకమిషన్ను పిలిచిన పాకిస్తాన్ విదేశాంగ శాఖ బుర్హాన్ ఎన్కౌంటర్పై నిరసన తెలిపింది. ఆందోళన చేస్తున్న కశ్మీరీ యువతపై బలగాలు ఉపయోగించడం సరికాదంటూ పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రకటన విడుదల చేశారు. దయాది చర్యలపై తీవ్రంగా మండిపడ్డ భారత్ తీవ్రవాదులకు పాకిస్తాన్కు ఉన్న సంబంధం బయటపడిందని స్పష్టం చేసింది. భారత్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని ఘాటుగా హెచ్చరించింది. బుర్హాన్ ఎన్కౌంటర్ కు నిరసనగా కశ్మీర్లో అల్లర్లు జరుగుతున్న వేళ పాకిస్తాన్ మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టుకుంది. ఇస్లామాబాద్లోని భారత హైకమిషనర్ ను పిలిపించిన పాకిస్తాన్ విదేశాంగ శాఖ యువతపై కాల్పులు, వని ఎన్కౌంటర్ ను తప్పుబడుతూ నిరసన తెలియజేసింది. ఐక్యరాజ్యసమితి తీర్మానం ప్రకారం కశ్మీరీల అభిమతం ప్రకారమే భారత్ నడుచుకోవాలని, యువతపై కాల్పులు జరిగిన ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయించాలని కోరింది. పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ సైతం ఇదే విధమైన ప్రకటన చేశారు. కశ్మీరీలపై భారత ప్రభుత్వం భారీ సంఖ్యలో బలగాలను ప్రయోగిస్తోందని ఆరోపించారు. బుర్హాన్తో పాటు పలువురు పౌరులు చనిపోవడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పాక్ ప్రధాని ప్రకటనకు మద్దతు పలికిన హిజ్బుల్ ముజాహిదీన్ అధినేత హఫీజ్ సయీద్ ఈ విషయాన్ని ప్రపంచ దేశాల వద్ద పాకిస్తాన్ ప్రభుత్వం ప్రస్తావించాలని సూచించారు. అయితే పాకిస్తాన్ చర్యలపై భారత్ ధీటుగా స్పందించింది. జమ్మూ కశ్మీర్ భారత్ ఒక రాష్ట్రమని, భారత్ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవద్దని గట్టిగా హెచ్చరించింది. పాకిస్తాన్ నిరంతర आतंकवाद के साथ है और उसे अपनी राष्ट्र के नीति के रूप में इस्तेमाल करता है। हमारी पाकिस्तान को सलाह है कि वो अपने पड़ोसियों के आंतरिक मामलों में हस्तक्षेप न करे। మరోవైపు ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ కశ్మీర్లో అల్లర్లపై ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా మాత్రం కశ్మీర్ అంశం భారత్ అంతర్గత వ్యవహారమని తేల్చి చెప్పింది.